अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి పైన శాంతి సుఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారని హజరత్ అబూజర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే, ఆకాశంలో కనీసం 4 అంగుళాలు కూడా ప్లేస్ లేకుండా దైవదూతలు ఇరుకుగా ప్రతిరోజు ప్రతిసారి కూడా ఆ యొక్క సృష్టికర్తని ఆరాధిస్తూ ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్తూ ఉన్నారు. మరియు ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క విషయాలు తెలుసుకునే ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ యొక్క విషయం చెప్తున్నారు అంటే ఇది ఒక్క ఆకాశంలో కాదు, ఇది దేవుడు చెప్తున్నాడు ఖురాన్లో 7 ఆకాశాలు ఉన్నాయి. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద అల్లా అనే సృష్టికర్త అనేవాడు అక్కడ ఉన్నాడు అని, మరియు భూమి కూడా పొరలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క సృష్టిలో అనేక గ్రహాలు ఇవన్నీ కూడా మొదటి ఆకాశంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అల్లా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, నేను ఈ యొక్క మొదటి ఆకాశాన్ని ముస్తాబు చేశాను అని. ఏమని? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళాలు మరియు అనేక రకాల గ్రహాలు, అనేక రకాల విషయాలు, వింతలు, అనేక రకాలుగా ఈ యొక్క మేఘాలు, ఇంకా ఏమైతే గాలి, వెలుతురు, చీకటి ఇవన్నీ కూడా వీటిలో పెట్టి నేను మరియు ఈ యొక్క మొదటి ఆకాశాన్ని నేను ఏర్పాటు చేశాను. ఇంకా దీంట్లో మనకి చెప్పనివి ఇంకా అనేక విషయాలు కూడా దాగి ఉన్నాయి. మరియు ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు, ఖురాన్లో వాక్యాలు. మరి ఈ యొక్క మొదటి విషయం ఇలా ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మిరాజ్ యాత్ర కనుక తీసుకుంటే మొదటి ఆకాశంలో ఎవరున్నారు, 2వ ఆకాశంలో ఎవరున్నారు, 3వ ఆకాశంలో ఎవరున్నారు, అలా 4, 5, 6, 7వ ఆకాశం, మరియు ఆయన 50 నమాజులు 5 నమాజులుగా పొందినటువంటి విషయం, మరియు ఐతల్ కుర్సీ లేదా ఖురాన్లోని సూరే బకరాలోని చివరి 2 వాక్యాలు, ఆయన అక్కడ 7 ఆకాశాల్లో ప్రయాణం చేసి పొందినటువంటి ఆ యొక్క వాక్యాలు, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. మరి ఈ యొక్క ఆకాశాలలో 4 అంగుళాలు కూడా కనీసం ప్లేస్ అనేది లేకుండా అంత ఇరుకుగా అంతమంది దైవదూతలు అనునిత్యం ఆ యొక్క సృష్టికర్తని ఆరాధిస్తూ ఉంటారు, ఆయనకి సజ్దా చేస్తూ ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క దైవదూతలే అంతగనం మరి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ఆ దేవుడి యొక్క దాసులమైనటువంటి ఆ సృష్టి